అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధ్రువ ఫర్ యూ. నేను మీ కోటి మాస్టర్. మనం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఆ తుది అంకానికి చేరుకున్నాం. మరి ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పినట్లే మనకి ఈ నెల 12వ తేదీన ఫైనల్ సెలక్షన్ లిస్టులు కూడా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అలాగే ఈ నెల 15 తర్వాత సామూహికంగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే 3 విడతల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పూర్తయింది. మరి ఆ 3వ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ కూడా ఇంకా 30 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయ్యారంట. మరి వాళ్ళ స్థానంలో కొత్త అభ్యర్థులను తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి కూడా నిన్న సాయంత్రం నుంచి కాల్ లెటర్స్, చివరి విడత కాల్ లెటర్స్ కూడా పంపించడం జరిగింది. ఆ తుది విడతలో కాల్ లెటర్స్ పంపించబడినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈరోజు మళ్ళీ జిల్లా కేంద్రాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతూ ఉంది. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత రేపు ఎల్లుండిలోగా ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ని ప్రిపేర్ చేసేసి, ఆల్రెడీ ఇప్పటికే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఏ కేటగిరీలో అభ్యర్థులు అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయ్యారో ఆయా కేటగిరీ అభ్యర్థులు మళ్ళీ పిలిపించి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళని తుది సెలక్షన్ లిస్టులో వాళ్ళు ఏ ప్లేస్లో ఉంచాలో ఆ ప్లేస్లో ఉంచి, అంటే ఒక అభ్యర్థి మిస్ అయ్యాడు అంటే మళ్ళీ ఆ కేటగిరీలో అభ్యర్థిని తెచ్చేటప్పుడు ఎంటైర్ సెలక్షన్ లిస్ట్ కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మళ్ళీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మళ్ళీ సెలక్షన్ లిస్ట్ని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత 12వ తేదీకి మనకి తుది సెలక్షన్ జాబితా అనేది రాబోతుంది. మరి అలాగే నియామక పత్రాలు కూడా ఈ నెల 15వ తేదీన అందజేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి గతంలో 2014 డిఎస్సి అభ్యర్థులకి ఇట్లాగే 2014 డిఎస్సి 2016 జూన్ 1న వాళ్ళకి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఈ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారే. సో అప్పుడు కూడా ఈ అభ్యర్థులు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరినీ విజయవాడ పిలిపించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సామూహికంగా అభ్యర్థులందరికీ కూడా ఒకేసారి నియామక పత్రాలు అందజేసి పదవీ స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈసారి కూడా అదే రకంగా, అందులో ఇది మెగా డిఎస్సి, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తొలి సంతకం చేసి జారీ చేసినటువంటి డిఎస్సి కాబట్టి అభ్యర్థులందరినీ కూడా విజయవాడ పిలిపించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి విజయవాడలో ప్లాన్ చేస్తున్నట్టు ఈరోజు మనకు అందినటువంటి సమాచారం. సో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా ఈ ధ్రువ ఫర్ యూ తరపున, ఈ కోటి మాస్టర్ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ఎటువంటి కోర్టు కేసుకి తావు లేకుండా అత్యంత తక్కువ కాలంలో జరిగినటువంటి డిఎస్సిగా మనం దీన్ని భావించవచ్చు. గతంలో మీకు చెప్పున్నాను, 2012, 2002 తర్వాత ఈ 2025 డిఎస్సి వాటికంటే కూడా అత్యంత ఎర్లీగా జరుగుతూ ఉంది. ఇది ఈవెన్ 2012 డిఎస్సి చూసుకున్న సుమారు 8 నెలల టైం పట్టింది. సో ఈ డిఎస్సి మాత్రం కేవలం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 5 నెలల్లో పూర్తి కావనుండడం నిజంగా మనంతా కూడా ఆనందించదగిన విషయం. ఒక డిఎస్సి పూర్తయితేనే ఇంకొక డిఎస్సి అంశం తెరపైకి వస్తుంది. కాబట్టి జాబ్ వచ్చిన అభ్యర్థులందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. అట్లాగే బార్డర్లో కావచ్చు, లేకపోతే జాబులు మిస్ అయినటువంటి అభ్యర్థులు కూడా కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక డిఎస్సి పూర్తయిందంటే ప్రభుత్వానికి నెక్స్ట్ డిఎస్సి మీద అర్జీలు వెళ్తాయి. ప్రభుత్వం కూడా నెక్స్ట్ డిఎస్సి కోసం ఆలోచిస్తుంది. వీళ్ళంత త్వరగా ఇంకొక డిఎస్సి ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఎంత వేగంగా కోర్టు కేసులు ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా క్లియర్ అయితే అభ్యర్థులకు అంత మంచిది. ఈ డిఎస్సిలో అది జరిగిందని నేను భావిస్తూ ఉన్నా. అయితే ఎక్కడైనా జాబ్ మిస్ అయినటువంటి అభ్యర్థికి ఎక్కడో ఒక దగ్గర కాస్త నిరాశ అనేది తప్పదు. అటువంటి ఆ పరిస్థితిని అందరం ఫేస్ చేసే ఉంటాం కొన్ని డిఎస్సీలలో, లేకపోతే కొన్ని రిక్రూట్మెంట్లో. అలాగని చెప్పి మనం ఎంటైర్ ప్రాసెస్ని తప్పు పట్టేటటువంటి ప్రశ్నే ఉండకూడదు. సో సుమారు 16,000 కుటుంబాల్లో ఈరోజు ఉద్యోగ ఆనందాలు మాకు కలగబోతూ ఉన్నాయి. వీలైనంత త్వరలో మళ్ళీ కొత్త డిఎస్సి రావాలని కూడా మనం కోరుకుందాం. అలాగే తుది సెలక్షన్ జాబితాని ప్రకటించలేదు. గతంకి భిన్నంగా జనరల్ మెరిట్ లిస్ట్ని ఇచ్చారు తప్ప సెలక్షన్ లిస్ట్ ఇవ్వకుండానే నియామక పత్రాలు చేస్తున్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారని రకరకాలుగా కొంతమంది ప్రచారం చేయడం మనం చూసాం. అయితే ఇదంతా కూడా ట్రాన్స్పరెన్సీగా చేయడం కోసం జరిగినటువంటి ప్రాసెస్ కానీ మీరు అంతా భావించాలి. జనరల్ మెరిట్ లిస్ట్ ఇచ్చి తుది జాబితా ప్రకటించిన తర్వాత ఇంకా మన అనుమానాలకు తావు ఎక్కడ ఉంటుంది? సో ఎక్కడైనా పొరపాటు జరిగిందని భావిస్తే ఖచ్చితంగా మనం న్యాయ పోరాటం చేసే అవకాశం మనకి ఉంది. ఎటువంటి కోర్టు కేసులకి లేకుండా మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నానంటే అత్యంత తక్కువ కాలంలో జరిగే డిఎస్సి ఇది. అందుకు మీకు మళ్ళీ చెప్తున్నా, ఇదంత ఆషామాషి కాదండి. కోర్టు కేసులను ఎదుర్కొని డిఎస్సి నియామకం చేయడం అనేది అంత ఆషామాషి కాదు. గతంలో చాలా డిఎస్సీలు 2 సంవత్సరాల కంటే తక్కువ పట్టినటువంటి డిఎస్సీలు ఏవి లేవు. ఇప్పుడు నేను చెప్పిన 3 డిఎస్సీలు తప్ప అన్ని డిఎస్సీలకి 2 సంవత్సరాలు టైం పట్టింది. మీకు ఇక్కడ నోటిఫికేషన్ రావడానికి మనకు టైం పట్టింది తప్ప నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కేవలం 5 నెలల్లోనే పూర్తి కావస్తుంది. కాబట్టి దీన్ని మనం గమనించాలి. అలాగే తుది సెలక్షన్ జాబితాను తయారు చేసేటప్పుడు కూడా అందులో ఎన్నో అంశాలు ఇమిడి ఉంటాయి. ఎగ్జిస్టింగ్ జీవోస్, గతంలో కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులకు లోబడి ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, జారీ చేసినటువంటి ఆ జీవోల ప్రాప్తికి సెలక్షన్ లిస్ట్ని తయారు చేయాలి. సెలక్షన్ లిస్ట్ తయారు చేసేటప్పుడు ఎక్కడ పొరపాటు జరిగినా మళ్ళీ దానికి న్యాయపరంగా బ్రేక్ పడేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాలకి తావివ్వకుండా
అత్యంత ప్రణాళికాబద్ధంగా పగడ్బందీగా జరుగుతున్నటువంటి డిఎస్సి ఇది. ఎటువంటి అనుమానాలకి తావు లేదు. అయితే కొంతమంది అభ్యర్థులు బార్డర్లో ఉండి ఏంటంటే నేను బార్డర్లో ఉన్నాను, నాకు పోస్ట్ రావాల్సిన అవకాశం ఉన్నా మిస్ అయ్యాను అనేటప్పుడు వాళ్ళకి చాలా బాధ ఉంటుంది. మీకు చెప్పాను గతంలో. సో గతంలో నేను కూడా కొన్ని నియామకాల్లో ఆ ప్రాబ్లంను ఫేస్ చేసి ఉన్నాను. ఆ బాధ ఎటువంటిదో నాకు అర్థమవుతుంది, మీ బాధ నాకు తెలుసు. కానీ తప్పదు, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్కి అగెయిన్స్ట్గా ఏ ప్రభుత్వం వెళ్ళలేదు. సో ఎగ్జిస్టింగ్ జీవోస్ ప్రాప్తికే సెలక్షన్ లిస్టును తయారు చేశారు తప్ప ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి అవకాశం లేకుండానే చేశారు. సెలక్షన్ లిస్ట్ ప్రిపేర్ చేసే క్రైటీరియా మీద కూడా మీకు ఒక వీడియో చేసి నేను త్వరలోనే అందిస్తాను. అలాగే మీరు అభ్యర్థులు అడిగినటువంటి డౌట్స్కి సంబంధించి కూడా నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. అలాగే మీకు ఉన్నటువంటి డౌట్స్ని మళ్ళీ పెట్టి ఉన్నారు. మరి వీళ్ళు చూసుకుని రేపు ఇంకొక వీడియో చేసి మీకు ఉన్నటువంటి పూర్తి డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తాం. అంతేకాకుండా ఈ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి అలాగే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి రేపు తదుపరి మనం చేయాల్సినటువంటి ప్రతి అంశం మీద కూడా మీకు ప్రతి వీడియో కూడా అందించబడుతుంది. అలాగే ఎవరైతే బార్డర్లోకి వచ్చి మిస్ అయ్యామో, అలాగే ఈ డిఎస్సిని క్రాక్ చేయలేకపోయామో దానికి చాలా కారణాలు ఉంటాయి. మీరు ఎటువంటి నిరుత్సాహపడొద్దు. వెరీ సూన్ మనకి మరికొన్ని నోటిఫికేషన్లు రాబోతూ ఉన్నాయి. మనం దానికి సిద్ధంగా ఉందాం. మరి మీకు కూడా కావాల్సిన ప్రతి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారాన్ని మాత్రమే మీకు అందించడం జరుగుతుంది. అయితే ఈ డిఎస్సిలో ఇప్పటికే సుమారు 700 పోస్టులు మిగిలిపోయాయని కూడా సమాచారం. అయితే వివిధ కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడంతో ఆ పోస్టులు మిగిలాయి. ఈ మిగిలిన పోస్టుల్ని తదుపరి డిఎస్సికి బదిలీ చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ పోస్టుల్లో అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, నెక్స్ట్ డిఎస్సిలో యాడ్ అవుతాయి. కాబట్టి 700 పోస్టులు అంటే ఈ 16,347 పోస్టులో 700 పోస్టులు మనకి మిగిలిపోతూ ఉన్నాయి. ప్రతి డిఎస్సిలో కొన్ని పోస్టులు బ్యాక్లాగ్స్ మిగిలిపోవడం అనేది సర్వసాధారణం, అభ్యర్థులు లేకపోవడం కొన్ని కేటగిరీస్లో. సో ఈసారి కూడా 700 పోస్టుల వరకు కూడా మిగిలి వస్తున్నాయి. అది నెక్స్ట్ డిఎస్సిలో ఫుల్ఫిల్ అవుతాయి. చాలామంది డౌట్ పడుతున్నటువంటి అంశమే మళ్ళీ చెప్తా ఉన్నాయి. ఎందుకంటే మాకు నెంబర్ ఆఫ్ మెసేజెస్, నెంబర్ ఆఫ్ కాల్స్ ఈ అంశం మీద వస్తున్నాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిపోయింది, నాకు జాబ్ వచ్చినట్టేనా, వస్తుందా రాదా, ఏమవుతుంది అనేటువంటి ఆందోళన చాలామంది అభ్యర్థుల్లో ఉంది. క్లియర్గా చెప్తున్నానండి, 1:1 రేషియోలో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరిగింది. కాబట్టి అన్ని సర్టిఫికేట్లు విజయవంతంగా వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నటువంటి ప్రతి అభ్యర్థి యొక్క పేరు కూడా ఫైనల్ సెలక్షన్ లిస్టులో వస్తుంది. మీకు ఎటువంటి చింత అవసరం లేదు. 1:1 రేషియోలో మాత్రమే పిలవడం జరిగింది. మీ నకిలీ సర్టిఫికేట్లు మీరు సబ్మిట్ చేసి ఉంటే భయపడాలి. మీరు సబ్మిట్ చేసిన ప్రతి సర్టిఫికేట్ జెన్యూన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడు మనకి ఎందుకు భయం? 1:1 1:2 అనుకోండి, మనకు వస్తుందా రాదని మీరు అనుమానపడవచ్చు. 1:2లో పిలిచారు. అలాగే ఇప్పుడు 3 విడతలుగా కాల్ లెటర్స్ పంపించారు. 4వ విడత కాల్ లెటర్స్ కూడా పంపించడం జరుగుతుంది 30 మంది అభ్యర్థులకి. వాళ్ళు ఏ కేటగిరీలో అభ్యర్థి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయ్యాడో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థిని పిక్ చేసి ఆ అభ్యర్థికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ సెలక్షన్ లిస్ట్ మొత్తాన్ని కూడా రీవెరిఫై చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దానికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ క్రైటీరియా ప్రాప్తికి ఆ వ్యక్తిని తెచ్చేలాగా అక్కడ కూర్చోబెట్టిస్తే కుదరదు. మళ్ళీ వెనకున్న వాళ్ళు ముందుకు వస్తారు, ముందున్న వాళ్ళు వెనక్కి వెళ్తారు. ఈ ప్రాసెస్ అంతా చేసి ఆ మెరిట్ లిస్ట్ని ఫైనల్ తుది సెలక్షన్ జాబితాను తయారు చేయడం జరుగుతుంది. సో 1:1 రేషియోనే కాబట్టి వాళ్ళు కూడా అత్యంత పకడ్బందీగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అని చెప్పి ఎవరెవరికైతే ఉద్యోగం వచ్చే అవకాశం ఉందో ఆ అభ్యర్థులందరినీ పిలిపించి వాళ్ళతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళని తుది సెలక్షన్ లిస్టులో వేర్వేరు ప్లేసుల్లో ప్లేస్ చేసి అప్పటికే మిగిలిపోయినటువంటి అభ్యర్థులు మళ్ళీ వెనక నుంచి కాల్ లెటర్స్ పంపించి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మెరిట్ లిస్టులో పెట్టడం జరిగింది తప్ప ఎక్కువ మందిని పిలిపించేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి కొంతమందిని రిజెక్ట్ చేసి కొంతమందిని పెట్టేటటువంటి ప్రశ్న ఇక్కడ లేదు. 1:1 రేషియోలోనే పిలవడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి చింత అవసరం లేదు. మీ అందరికీ ఆల్రెడీ ఉద్యోగం వచ్చినట్లే. సో మరొకసారి చెప్తా ఉన్నా, ఈ నెల 15 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అందుబాటును చూసుకొని ప్రభుత్వం భారీ స్థాయిలో విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నియామక పత్రాలు అందజేయడానికి ప్లాన్ చేస్తూ ఉంది. సో మీ అందరికీ కూడా మరొకసారి నా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ మీ ముందుకు కొత్త వీడియోలు తీసుకొస్తాం. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.